డిసెంబర్ 30 సోమవారం అమావాస్య రోజు పసుపు డబ్బాలో ఇది వెయ్యండి. ఇక కోటీశ్వరుడు అవడం ఖాయం. సందేహాన్ని తొలగించండి. ఈ అమావాస్యను మీ అదృష్టాన్ని మార్చుకునే రోజు చేసుకోండి. నమస్తే. ఎలివేట్ లోకి స్వాగతం. ఈరోజు మీరు కోటీశ్వరుడు కావాలంటే డిసెంబర్ 30 అమావాస్యను ఎలా ఉపయోగించాలో మీతో పంచుకుంటాను. పసుపు డబ్బాలో చిన్నపాటి మార్పులతో మీరు అద్భుత ఫలితాలు పొందవచ్చు. అవసరమైన వస్తువులు. ముందుగా ఈ వస్తువులు సిద్ధం చేసుకోండి. పసుపు రంగులో ఉన్న ఒక చిన్న డబ్బా, కొంత పసుపు పొడి లేదా గుమ్మడికాయ, 5 నాణేలు, కుంకుమ, అగరబత్తులు. పూజా ప్రక్రియ. అమావాస్య రోజు సాయంకాలం 6 గంటలకి పసుపు డబ్బాను మీ ముందుంచుకోండి. అందులో 5 నాణేలను చక్కగా అమర్చండి. ఆపై పసుపు పొడి లేదా గుమ్మడికాయ తరిగి అందులో ఉంచండి. కుంకుమతో నాణేలను పూసి, అగరబత్తులు వెలిగించి, సంప్రదాయ పూజ చేయండి. శుభప్రదమైన మాటలు చెప్పడం. పూజ పూర్తయ్యాక ఈ మంత్రం జపించండి. ఓం మహాలక్ష్మ్యై నమః 108 సార్లు. ఇది మీ జీవితంలో శ్రేయస్సును తీసుకువస్తుంది. పసుపు డబ్బాను భద్రపరచడం. ఈ పసుపు డబ్బాను మీ పూజా గదిలో లేదా డబ్బులు ఉంచే ప్రదేశంలో ఉంచండి. ఇది మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఇది సాధారణ పద్ధతి అని అనుకోకండి. నమ్మకంతో చేయండి. ఫలితాలు మీకు శ్రేయస్సును తెస్తాయి. మా వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని ఇలాంటి విలువైన సమాచారానికి ఎలివేట్ వాయిస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఈ పద్ధతిని ప్రయత్నించి ఫలితాలను తెలుసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్లో పంచుకోండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం ఎలివేట్ వాయిస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. తద్వారా ప్రతి కొత్త వీడియో మీకు వెంటనే చేరుతుంది. మళ్ళీ కలుద్దాం మరో సూపర్ టాపిక్తో.